ఇప్పుడే వచ్చేసి మనం డకాయిట్ మూవీ యాదగిరి థియేటర్ వచ్చాము. సంతోష్ నగర్ థియేటర్ అయితే రెనోవేట్ చేశారు. బాగున్నాయి. సీట్ సిస్టమ్స్ అన్నీ బాగున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటాయి. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. మూవీ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మూవీ రివ్యూ వస్తుంది. ఎస్విసి సినిమాస్ యాదగిరి థియేటర్ డకాయిట్ ఎగ్ ప్రేమ్ కథ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పుడే మూవీలో. ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో యాడ్స్ వస్తే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. పీపుల్ కూడా బాగానే వచ్చారు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మూవీ రివ్యూ వస్తుంది, చూడండి. టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డకాయిట్ మూవీ రివ్యూ చూద్దాం. డకాయిట్ మూవీ యాదగిరి థియేటర్ విజువల్స్ ఉన్నాయి మూవీలో, చూడండి. ఇప్పుడు డకాయిట్ ఎగ్ ప్రేమ్ కథ మూవీ ఇచ్చారు. మూవీ వచ్చేసి హిందీలో కూడా ఉంది. హిందీ యాక్టర్స్ ఉన్నారు చాలామంది. అనురాగ్ కశ్యప్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో అంతా లవ్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మృణాల్ ఠాకూర్ని హీరో లవ్ చేస్తుంటాడు. అక్కడ లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ సాంగ్స్ ఉన్నాయి. లవ్ సాంగ్స్ బాగుంటాయి. ఇంకోటి ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. స్టార్టింగ్లో ఐటమ్ సాంగ్ వస్తుంది. ఐటమ్ సాంగ్ బాగుంటుంది. నెక్స్ట్ రూబరు సాంగ్ బాగుంటుంది. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు వచ్చేసి లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల హీరో వచ్చి ఇంకా జైల్లో పడతాడు హీరో. ఆ తర్వాత ఇంకా హీరోయిన్ ఫస్ట్ సపరేట్ స్టోరీ ఉంటుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా ఆఫ్టర్ 10 years అట్లా గ్యాప్ వస్తుంది. గ్యాప్లో ఇంకా ఏమవుతుంది మూవీలో చూడండి. మూవీ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి హీరో వచ్చేసి హీరోయిన్ మీద రివెంజ్ తీసుకోవడం వాటి గురించి ఉంటుంది స్టోరీ. ఎందుకు రివెంజ్ తీసుకున్నాడు ఏంటి అనేది మీరు మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే యాక్షన్ బాగుంటుంది. సాంగ్స్ బాగుంటాయి. విశేష యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. మృణాల్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అనురాగ్ కశ్యప్ సెకండ్ హాఫ్లో వస్తాడు. తన యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. తను వచ్చేసి సిఐ. ఇక్కడ ప్రకాష్ రాజ్ వచ్చేసి ఒక హాస్పిటల్ CEO ఉంటాడు. ఇక్కడ కన్నా హాస్పిటల్ చుట్టూ ఉంటుంది మూవీ. ఇంకా మెయిన్గా సెకండ్ హాఫ్లో మెయిన్ టాపిక్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి మనీ థెఫ్ట్ చేయడం, వాటి యాక్టింగ్ ఉంటుంది. యాక్షన్ బాగుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్. వీళ్ళు మనీ ఎలా థెఫ్ట్ చేశారు ఏంటి, ఎందుకు వీళ్ళిద్దరు కలిసి మనీ థెఫ్ట్ చేస్తున్నారు ఏంటి, అది బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. టోటల్గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5 out of 5 ఇవ్వచ్చు. డకాయిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. హీరో డ్యాన్స్ ఫస్ట్ సాంగ్లో బాగానే ఉంటుంది. ఐటమ్ సాంగ్ ఇట్లా బాగానే ఉంటుంది. సాంగ్స్ కూడా పర్లేదు.